3 monthsలో 10 కేజీలు తగ్గాను. నా ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జరిగింది. సో ఈ 3 monthsలో నేను ఏమేం చేశాను, ఎలాంటి డైట్ ఫాలో అయ్యాను, ఎలాంటి వర్కౌట్స్ చేశాను అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ 3 months మనం చాలా కష్టపడ్డాం. ఆ కష్టానికి ఫలితమే ఈ వెయిట్ లాస్ అండ్ మజిల్ కూడా గెయిన్ అయ్యాను. సో అది కూడా మాట్లాడదాం దాని గురించి కూడా. సో ఫస్ట్ ఇది ఎప్పుడంటే 2025లో స్టార్ట్ అయింది. 2025 అక్టోబర్ అనుకుంటా. సో అక్టోబరు, డిసెంబరు, దాని తర్వాత జనవరి పోయింది, ఫిబ్రవరి అండ్ మార్చ్. ఈ 4 months కరెక్ట్గా ఫాలో అయ్యాను. డయట్ కానీ జిమ్ కానీ అన్నీ. అక్టోబర్లో జస్ట్ నార్మల్ హోమ్ వర్కౌట్స్ అంటే చిన్నగా స్టార్ట్ చేద్దామని చెప్పి చిన్నగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ చిన్నగా హోమ్ వర్కౌట్స్ అవి చేసుకుంటూ, తర్వాత కొంచెం లైట్గా ఫుడ్ అది తగ్గించుకుంటూ అక్టోబర్లో లైట్గా ఇంట్లో చేశాను అనమాట. ఇంట్లో హోమ్ వర్కౌట్స్ అవన్నీ చేశాను. అండ్ దాని తర్వాత నవంబర్లో మనం జిమ్కి వెళ్ళాం. సో నవంబర్ మొత్తం కంటిన్యూగా జిమ్ చేసాం. అండ్ డిసెంబర్ సగం వరకు జిమ్కి వెళ్ళాం. అండ్ డిసెంబర్లో నేను డైట్ పైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ నవంబర్ మొత్తం జిమ్కి వెళ్ళాను. బట్ డిసెంబర్లో మనం డైట్ పైన ఫోకస్ చేసాం. ఎందుకంటే టు గ్రో మజిల్, మనం ఎంత వర్కౌట్ చేసాం ఏం చేసాం అనేది కాదు, డైట్ ఫాలో అయితేనే మనకి మజిల్ గ్రో అవుతుంది. ఆ ప్రోటీన్ గోల్, ఆ ప్రోటీన్ ఇంటేక్ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి డైట్ పైన ఫోకస్ చేద్దామని చెప్పి డిసెంబర్లో డిసైడ్ అయ్యాను. అండ్ తర్వాత ఎప్పుడైతే ఫోకస్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడే మనకి పొంగల్ వచ్చింది. సో పొంగల్ వస్తే ఇంకా మనం డైట్ పైన ఫోకస్ చేయడం, డైట్ అవన్నీ మన వల్ల అవ్వదు. ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ మన ముందు ఉంటాయి కాబట్టి మనం తినకుండా ఉండలేం. కాబట్టి జనవరి మొత్తం అసలు నో డయట్, నథింగ్, తినడం పడుకోవడం అంతే. జిమ్ కూడా ఏం చేయలేదు. జనవరి పోయింది అలాగా. సో ఫిబ్రవరి, మార్చ్ ఈ 2 months మాత్రం పీక్. అసలు పీక్ అంటే పీక్. ప్రాపర్ వర్కౌట్స్, ప్రాపర్ డయట్, పీక్. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు మామూలుగా చేయలేదు, దుల్లగొట్టాను. సో దానివల్లే మనం చాలా బాగా తగ్గాం వెయిట్. అండ్ నేను అక్టోబర్, నవంబర్ ఆ మంత్స్లో నాకు తెలిసి ఒక 2 kgs 3 kgs అని తగ్గినట్టున్నాను. బట్ ఈ 2 monthsలో మాత్రం బాగా తగ్గా. ఒక 7 kgs అలా తగ్గినట్టున్నాను. సో మంచిగా వర్కౌట్ చేసా, డైట్ ఫాలో అయ్యా. సో అందుకే మనం వెయిట్ లాస్ అయ్యాం. అండ్ వర్కౌట్స్ అంటే హెవీ వర్కౌట్స్ ఏం చేయలేదు నేను ఎప్పుడు. నార్మల్ వర్కౌట్సే. మా జిమ్లో కూడా నార్మల్ ఎక్విప్మెంటే ఉండేది. ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ అలాంటివి ఉండేవి కాదు. నార్మల్లే డంబుల్స్తో మేనేజ్ చేసేవచ్చు ఈజీగా. నేను చేసిన వర్కౌట్స్ అన్నీ డంబుల్స్తో ఈజీగా మేనేజ్ చేసేవచ్చు, అంత ఈజీగా ఉంటాయి. అండ్ ఫస్ట్లో వెళ్ళేటప్పుడు చాలా నర్వస్గా కొంచెం అంటే ఇంతకుముందు జిమ్ చేశాను, కానీ మళ్ళీ చాలా రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత కొంచెం కొత్తగా అనిపించింది. సో అందుకే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి చిన్నగా చేయడం స్టార్ట్ చేశాను. నైస్. జిమ్ కూడా మంచిగా బాగా వర్కౌట్ అయ్యింది. చేయండి మీరు కూడా జిమ్. వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను వాకింగే చేస్తాను. వాకింగ్ చేస్తే తగ్గుతారు, కానీ జిమ్ చేస్తే ఇంకా బాగా తగ్గుతారు అనమాట. నా డైట్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. డైట్ వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.